హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు చికెన్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఈజీగా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, సగం నిమ్మ చెక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ఒకటి, ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఒక కప్పు, 2 గుడ్లు, 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్. చికెన్ని మ్యాగ్నేట్ చేయడానికి ముందుగా బౌల్లోకి చికెన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. 2 స్పూన్లు నూనె వేసుకొని, నూనె వేడెక్కాక చికెన్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. అవి మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ చూపించినట్టుగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో నూనె వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్ని మీడియం సైజులో కట్ చేస్తూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని, నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం వేసుకొని తర్వాత డార్క్ సోయా సాస్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకొని ఆ మసాలా అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకున్నాక వేయించి పెట్టుకున్నాక చికెన్, ఎగ్ పీసెస్ని వేసుకోవాలి. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ లెమన్ని వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. అంతే, చూశారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చికెన్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.